వెంకటరమణ గారితో పాటు పక్కన మన ఆఫీస్ కూడా ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. మీరు అడగండి, నేను మీ సమస్యలు తీర్చకపోతే అడగండి. పై వ్యక్తిని నిలబడే వ్యక్తిని. అవు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉంటారమ్మా. మన ఉండు సమస్యకి ఆయన రాలేదు. ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటారు, పవన్ కళ్యాణ్ పక్కన భీమల్లో ఉంటాడు. ఆలోచించండి. మీరు ఏ గట్టునంటావు, ఆ గట్ట ఈ గట్ట మీరు ఆలోచించుకోండి. మూడు ఒకటేమో రెండు ఒకటి రెండు గట్లు. ఒక గట్టు మీద భూ కబ్జాలు రౌడీ మోకలు చేశాం. రౌడీ మోకలు ఇంట్లో పినతండ్రి చనిపోతే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎవరు చేశారన్నా పక్కన పెడదాం. వేలి ముద్దలు చెరిపేసి, రక్తం మరపలు చనిపేసి, గుండెపోటుతో చనిపోయారు అని ఒక సగం రోజంతో చెప్పి, తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పి ఇంకొక తర్వాత చెప్తే, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలి. సొంత పినతండ్రి చనిపోతే నేనైతే ఎలక్షన్లు ఆపేస్తాను. ముందు మా పినతండ్రి ఎందుకు కనుక్కుంటాం. భయం వేయాలి. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు నిర్ణయించిన దోషులా కాదనేది ఆరోపణలు ఉన్నాయి. 1000 కోట్లు దోచేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి. మా పితండ్రిని అత్యంత దారుణంగా ఎవరో చంపేస్తే ఎలక్షన్లో స్వాతంత్రం గుండిపోవడం చెప్తే ఎట్లా? అది దారుణం కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అడగాలనుకుంటున్నా, మీరు హత్య చేశారు మేము అంటల్లా. ఎవరు చేశారు మీకు ఎందుకు భయం? చేసి చేయనివ్వండి, పోలీసులు రానివ్వండి. చేసిన వాళ్ళు వెనక అసలు వెనుకలు చెరపడం ఏంటి? రక్త పరకలు చెరపడం ఏంటి? ఈ క్రిమినల్ రాజకీయాలంటి. అలాంటి వ్యక్తులు ఉంటే మనకు ముఖ్యమంత్రులు అవడం ఏంటి? ఇది చాలా భయం వేస్తుంది. యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటాడో కింద పాలన ఎలా ఉంటుంది. సొంత పినతండ్రి చనిపోతే వేలి ముద్దల్లో రక్త పరకలు చెరిపేసే ఆలోచన, అలాంటి చర్యలు ఉన్న వ్యక్తులు ఆయన చేశారని చెప్పటం. ఎవరో ఆయనకి సొంత పినతండ్రికి సంబంధించిన మనుషులు ఎవరు చేశారనుకుందాం. వాళ్ళని నిలదీయాల్సింది పోయి అసలు హత్య జరగలేదన్నట్టుగా చెప్తా ఉంటే అసలు ఆలోచన విధానం మంచిది కాదు. అలాంటి వ్యక్తులు చూసి ఇందాక నేను చెప్పినట్టుగా యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటారో ప్రజలు ఎలా ఉంటారని. వాళ్ళ కుటుంబం ఒక్కడికి సరిపోలేదు. అలా నేర ప్రవృత్తి ఉన్న కుటుంబాలు ప్రతి మన ఉంగుటూరులో కూడా వస్తే మంచిది కాదు. దానికి నేను ఒప్పుకోను. అది మనం అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. నిజంగా మంచిది కాదు సమాజానికి. ఒక హత్య జరిగితే చాలా సర్వసాధారణంగా జరిగింది. మనుషులు ఎలా చచ్చిపోతారు కదా, వయసు చచ్చిపోతే ఏంటి, హత్య చేసి చచ్చిపోతే ఏంటి ఆలోచన ఉందంటే మన ప్రాణాలు ఎవరికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదని అర్థం. నాకు అది ఇష్టం లేదు. ప్రాణానికి చాలా విలువ ఉంది. మన కళ్ళ ముందు ఇప్పుడు బిడ్డ సమస్యలు పడిపోయాడు. నేను అందుకే సభలకి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయమంటాను, మీకు నలగకూడదని. అలాగే ముఖ్యమంత్రి గారికి వైపు వెళ్దామంటే పాప ఎటు చూసిన ఇసుక మాఫియాలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చూస్తే కంప్లీట్ అవినీతిమయం నిండిపోయింది. ముఖ్యమంత్రి గారికి వారి ఎమ్మెల్యేల మీద పట్టుపోయింది. అందుకని చెప్పి మీరు తెలుగుదేశం గట్టు ఒకటి, తెలుగుదేశం వైసీపీ కలిపి ఒక గట్టునున్నాయి, జనసేన బీఎస్పీ సిపిఐ ఒక గట్టునున్నాయి. ఏ గట్టు అనేది మీరు నిర్ణయించుకోండి. ఏ గట్టు మీ బంగారు భవిష్యత్తుకు ఉంటుందో మీరు ఆలోచించుకోండి. నేను గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. ఏదో నేను కూర్చోబెట్టి వీళ్ళని ప్రేరణ కల్పించి అనాలోచితంగా చేయమని చెప్పి ఆలోచించండి. అమ్మా నాన్నతో మాట్లాడండి, అక్క చెల్లెలతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడండి.
ఒకసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను, కానీ నా భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని పణంగా పెట్టి నా భవిష్యత్తు నిర్మించుకోవడానికి రాలేదు. నా భవిష్యత్తుని పణంగా పెట్టి మీ భవిష్యత్తు నిర్మించడానికి వచ్చాను నేను ఇక్కడ. అలాగే జనసేన ఉంగుటూరు సంబంధించిన మా మహిళా ఆడపడుచులందరూ, మా నాయకులందరికీ, పేరు పేరున కార్యకర్తలందరికీ, ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు వారి సమస్యని విన్నవించుకోవడానికి వస్తే వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీ కథ తెలుసు. మా అభిమాని ఒకరు మనకి ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ వచ్చి చనిపోయారు మన రజకుల కులం నుంచి. అందుకని నా కష్టాలు తెలుసు నాకు. మీరు పారిశ్రామికవేత్తలుగా అవ్వాలి, వ్యాపారస్తులుగా అవ్వాలి, మీకు మోడర్న్ టెక్నాలజీ తోటి మీకు ఆర్థిక సహాయం అందజేయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రజకులకి మీ అభ్యులకి పట్టుపడే విధి విధానాలు రూపొందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని చట్టసభల్లో పంపించే విధానం కానీ అలాంటి పరిస్థితులు లేనప్పుడు మిమ్మల్ని నామినేటెడ్ పోస్టుల ద్వారా కూడా మిమ్మల్ని మీ రాజకీయ అభివృద్ధికి